తేల్చేసిర్రు. అయితే రైతు భరోసా గతంలో కేటీఆర్ ఎవరెవరికి ఇచ్చిండు, ఈ ప్రభుత్వం ఎవరెవరికి ఇవ్వబోతా ఉంది, నిజంగా ఎన్ని లక్షల కోట్లు వృధా అయిపోయినాయి, ఎన్ని కోట్లు వృధా అయిపోయినాయి అనేది ఈరోజు మీకు క్లియర్గా కళ్ళగట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తా. ఈరోజు ప్రధానంగా వెలుగు పేపర్లో వచ్చిన, దినపత్రికలో వచ్చిన ఒక దీనికి సంబంధించిన ఒక వార్తనైతే మీకు క్లియర్గా వినిపించే ప్రయత్నం చేస్తా. అంటే గతంలో చెట్లకు పుట్లకు సాగు భూములకు, సాగు లేని భూములకు, పెట్రోల్ బంకులకు, రింగ్ రోడ్లకు ఎన్నో రకాలుగా ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును వేస్ట్ చేసిన కేసీఆర్ ఏ విధంగా వేస్ట్ చేసిన అనేది ఈరోజు క్లియర్ కట్టినట్టుగా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూద్దాం. ఇక 1.49 కోట్ల ఎకరాలు, 8,900 కోట్లు రైతు భరోసా లెక్క తేల్చిన ఆఫీసర్లు, ఎకరాకు రూపాయలు 6,000 చొప్పున పెట్టుబడి సాయం. అయితే ఇక్కడ 6,000 అంటే 7,500 రూపాయలు ఇస్తా అన్నది. కానీ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో 6,000 రూపాయలకు కుదించారు అని చెప్పుకోవచ్చు. ఇక ఇది కొంచెం కాంగ్రెస్ వెనుకటిగా వేసిందని చెప్పుకోవచ్చు. ఇక 26 నుంచి విడతల వారీగా రైతుల ఖాతాలో జమ. నేడు రేపు ఆర్థిక శాఖ ఆదేశాలు. సాగుకు యోగ్యం కాని భూములు 3 లక్షల ఎకరాలకు పైగా, అంటే 3 లక్షల ఎకరాలకు పైగా సాగుకు యోగ్యం కాని భూములు ఉన్నాయి. ఈ భూములకు ఇక మీకు కేసీఆర్ గారు, మా దేవుడు అని చెప్పారు కదా కొందరు, వాళ్ళ దేవుడు ఏం చేసినంటే 3 లక్షల ఎకరాలకు పైగా సాగులో లేని భూములకు రైతు బంధు ఇచ్చిండు, రైతు బంధు కట్టబెట్టిండు. అప్పనంగా రైతు బంధు అనేది పైసలు ఉట్టి పుణ్యానికి ప్రజల సొమ్ము వాళ్ళకు దారబోసిండు. ఇక ఉన్నట్టు గుర్తింపు. వాటి సర్వే నంబర్లు ఆన్లైన్లో బ్లాక్ చేసిరట. ఇక రైతు భరోసా లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు 1.49 లక్షల ఎకరాలు ఉన్నట్టుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీటికి సీజనాకు ఎకరాకు రూపాయలు 6,000 చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం రూపాయలు 8,900 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్లు తెలిసింది. వ్యవసాయ రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రాళ్లు రప్పలు, కొండలు, వెంచర్లు, హైవేలు, ఇరిగేషన్, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూములు లెక్క తేల్చారు. ఇలాంటివి 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్టు గుర్తించారు. గ్రామ సభలు నిర్వహించి ఆ భూములు సర్వే నంబర్లు ఆన్లైన్లో బ్లాక్ చేస్తున్నారు అని చూస్తా ఉన్నాం. అయితే 3 లక్షలకు పైగా సాగులో లేని భూములకు రైతు బంధు గతంలో వచ్చింది. అంటే మీరు ఒక్కసారి ఎన్ని కోట్లు వృధా అయినాయో ఒకసారి చూడండి. ఒకసారి దానికి సంబంధించిన అంశం పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. 2వ పేజీలో ఇక్కడ ఉన్నది. ఈ భూములు మినహాయించి మిగిలిన అన్ని వ్యవసాయ భూములకు విడుదల వారీగా రైతు భరోసా అందించామన్నారు. గత సీజన్ వరకు ఎకరాకు రూపాయలు 5,000 చొప్పున పెట్టుబడి సాయం జమ చేయగా ఈసారి ఎకరాకు 6,000 చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ నెల 26న సీఎం రేవంత్ రెడ్డి భరోసా నిధులు విడుదల కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని ఒక వార్తనైతే చూస్తున్నాం. అయితే ఈ నెల 26 నుంచి విడతల వారీగా రైతు భరోసా అనేది రైతుల ఖాతాలో జమ కాబోతా ఉన్నదంట. దానికి సంబంధించిన వార్త. అయితే విడతల వారీగా జమ, ఇది ఎక్కడుందో ఇది ఇక విడతల వారీగా జమ. రైతు భరోసా కోసం ప్రభుత్వం నిధులు రెడీ చేసుకున్నది. ఇప్పటికీ 10,000 కోట్ల మేర సేకరించింది. ఇందుకు రైతు భరోసాకు అవసరమైన 8,900 కోట్లు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనట్టు తెలిసింది. ఈ మేరకు ప్రతిపాదనకు సిద్ధం చేశారు. అయితే ఏకకాలంలో కాకుండా ఎప్పటిలాగా విడతల వారీగా రైతు భరోసాను ప్రభుత్వం జమ చేయనుంది అని ఎకరాకు 6,000 చొప్పున కోటి 49 లక్షల ఎకరాలకు ఇచ్చే రూపాయలు 8,900 కోట్లు అవుతుందని గతంలో పోలిస్తే ఇది దాదాపు 1,500 కోట్లు ఎక్కువయ్యే గ్రామాల్లో సాగుకు యోగ్యం కాని భూములు డిజిటల్ బ్యాంకింగ్ పూర్తయిందో ఆ గ్రామాల్లో ఎకరాకు వరకు భూములున్న రైతుకు ఈ నెల 26న పెట్టుబడి సాయం అందనుంది. ఇలా విడుదల వారీగా పూర్తి స్థాయిలో నిధులు 15 రోజుల్లోగా ఖాతాల్లో జమ చేస్తారని ఒక వార్తనైతే చూస్తాము. అయితే ఇక్కడ ఏంటంటే విషయం, 26న పెట్టుబడి సాయం అందనుంది. ఇలా విడుదల వారీగా అంటే భూములున్న రైతులకు, ఆ గ్రామాల్లో ఎకరా వరకు భూములున్న రైతులకు, అంటే ఎకరా నుంచి 2 ఎకరాలు, ఇట్లా 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు, ఇట్లా వేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు. అంటే గతంలో 3 లక్షల ఎకరాలు ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఏంటంటే ఇక్కడ కేసీఆర్ ఎన్ని చూసిరా, 3 లక్షల ఎకరాలకు గతంలో మీ రైతు బంధు పైసలు ఎకరానికి 4,000 రూపాయలు వేసుకున్నా కానీ, ఎకరానికి 5,000 రూపాయలు వేసుకున్నా కానీ 3 లక్షల ఎకరాలకు అంటే పైసలు ఎట్లా వంచేసింది అనేది ఒకసారి చూడరు కేసీఆర్ హయాంలో. అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది కూడా ఒకటి ఉన్నది. ఏంటంటే ఇప్పుడు ఎంత లిమిట్ పెడతారో పెట్టాలి. అసలు వాస్తవానికి 10 ఎకరాల, 15 ఎకరాల, 20 ఎకరాలు పెట్టిన ప్రాబ్లం ఏం లేదు. కానీ 20 ఎకరాలు పెడితే ఒక లిమిట్ అనేది పెట్టి రైతు బంధు పంచాల్సిన అవసరం ఉండే. అసలు ఇక ఇంతకుముందు కూడా చూసినాం, భూస్వాములకే ఎక్కువ పోతుంది. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న ఒక రైతుకి ఇస్తే 20 ఎకరాలు ఉన్న రైతుకు ఒక 5గురికి ఇవ్వచ్చు. మరి ఎందుకు చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అన్నది దీనిపైన కూడా
మరి ఎవరు ఒప్పుకోలేదు, నిజంగా క్యాబినెట్లో మంత్రులు ఒప్పుకోలేదా మరి ఏందన్నది చూడాల్సిన అంశం. మొత్తానికైతే 3 లక్షల ఎకరాలకు రైతు బంధు పైసలు అప్పన్నంగా కట్టబెట్టిన కేసీఆర్ అని మనం క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ కనబడతా ఉంది. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.